ఈ సూర్య భగవాన్ దేవాలయం, ఈ కోణార్క్ టెంపుల్ ముఖ్యంగా 12 జతల చక్రాలతో నిర్మించబడి ఉంది. రథ చక్రాలు, రథం ఆకారంలో ఉంటుంది. ఇది 12 జతల చక్రాలు ఏంటంటే 24 గంటల సూచిక. అలాగే ఈ 12 చక్రాలు, జతల చక్రాలు అనగా అందులో 12 రాసులు ఉన్నాయి. ఇక్కడ ఆ కాలంలోను ఇప్పుడు కూడాను ఈ లోకల్ పీపుల్ ఆ సూర్య భగవానుడి ఎండ పడే కొద్దీ ఆ ఎండను ఈ చక్రాల పైన పడితే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని టైం చెప్తున్నారు. ఇప్పుడు కూడా లోకల్ పీపుల్ ఇక్కడ టైం చెప్పగలరు. ఇది దీని ప్రత్యేకత. అత్యంత అద్భుతమైనటువంటి శిలా సంపద ఈ సూర్య భగవాన్ దేవాలయంలో కోణార్కులో ఉంది. రండి, అందరూ చూడండి, ఆనందించండి. కోణార్కులోని సూర్యదేవర ఆలయంలో ఉన్నాం. సూర్య భగవానుడి ఆలయం ఇది, కోణార్క్ టెంపుల్. 40 సంవత్సరాల పాటు గతంలో 1200 మంది కళాకారులచే రూపుదిద్దుకున్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శిలా సంపద ఇది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అప్పట్లో ఈ సూర్య భగవానుడు ఏ ఆధారం లేకుండా ఉన్నాడు. అంటే దానికి కారణం ఏంటంటే అప్పట్లో టెక్నాలజీ ఉపయోగించి ఆ గర్భగుడి పైన 52 కిలోల అయస్కాంతం మ్యాగ్నెట్ అమర్చారు. ఆ మ్యాగ్నెట్ వల్ల ఈ సూర్య భగవాన్ విగ్రహం వచ్చి గాల్లో వేలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సూర్య భగవానుడి విగ్రహం గాల్లో వేలాడుతుండడం చూసేసి చాలా మంది ఆశ్చర్యంగా ఉండేవాడు. కానీ అప్పట్లో ఇటువైపున పోర్చుగీస్ వారు సముద్రం పక్కన ప్రయాణిస్తుంటే వాళ్ళకి ఆ దిక్సూచి పనిచేయడంలా, దిక్సూచి ఎందుకు పనిచేయడం లేదని దగ్గరలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి వచ్చి చూస్తే ఈ అయస్కాంతము ఈ విగ్రహం పడింది. ఈ విగ్రహాన్ని వాళ్ళు ధ్వంసం చేసి అయస్కాంతం తీసుకెళ్లారు. అది చరిత్ర. ఇక్కడ అద్భుతమైనటువంటి శిలా సంపద ఉంది. ఇక్కడ ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. చూడండి, వీక్ డేస్ లో కూడా ఎంత మంది జనాలు వచ్చారో, ఎంత మంది దర్శిస్తున్నారో. మేము కూడా వచ్చాము, దర్శించుకుంటున్నాము. కానీ లోపల సూర్య భగవానుడు విగ్రహం లేదు. అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదు. కానీ ఇంత అద్భుతమైనటువంటి శిలా సంపద ఆ కాలంలో మన వాళ్ళు చేయగలిగారంటే ఇది చాలా గొప్ప విశేషం.